రేపే మనకు ఆదివారం అలానే కాకుండా అత్యంత శక్తివంతమైన ద్వాదశి. ఈ ద్వాదశి రోజున మర్చిపోకుండా ఏంటంటేనండి గుమ్మం దగ్గర ఇది చల్లండి. క్షీరాబ్ది ద్వాదశి రోజున ఎవరైతే గుమ్మం దగ్గర ఈ 2 కలిపి 6 తర్వాత చల్లుతారో అలాంటి వాళ్ళ ఇంట్లోకి ఏంటంటే కనుక లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే వాళ్ళ ఇంట్లోకి కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందన్నమాట. ఇంటి పరంగా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. అందుకే గుమ్మం దగ్గర మర్చిపోకుండా ఈ 2 కలిపి చల్లేయండి. రేపు ఏంటంటే పరమ పవిత్రమైన రోజు కదా, ఈ రోజు గుమ్మం దగ్గర ఈ విధంగా చేసుకోవటం వల్ల ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలానే కాకుండా మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. అందుకే మనం ఏంటంటే కనుక ఉదయం కంటే కూడా సాయంత్రం 6 గంటల సమయం ఉంటుంది కదండి, ఆ సమయాలలో ఇది చల్లితే చాలా మంచిదన్నమాట. భూమిపైన ఏంటంటే కనుక ఆ సమయాలలో దేవతలు దేవుళ్ళు సంచరిస్తూ ఉంటారు. కాబట్టి రేపు అత్యంత శక్తివంతమైన రోజు కదండి. మన ఇల్లు బాగుండాలన్నా, మన ఇంటి వాతావరణం మనకు చక్కగా అనుకూలించాలన్నా సరే తప్పక ఇది చల్లండి. మన ఇంట్లో ఉండే చెడంతా కూడా వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది. ఇల్లు ఎప్పుడు కూడా తులతూగుతూ ఉంటుంది. ఇంటిపైన ఏంటంటే కనుక దైవానుగ్రహం ఉంటుంది. ముఖ్యంగా లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. శాస్త్రాల ప్రకారం గుమ్మం దగ్గర ఇది చల్లితే చెడు దిష్టి, నరదిష్టి, జనఘోష ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా తొలగిపోవటానికైతే ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. కొంతమందికి ఏంటంటే కనుక వారి ఇల్లు ఏంటంటే అనుకూలించక ఇబ్బంది పడతారండి. ఇంటి పరంగా కష్టాలు, బాధలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే ఈ పరిహారం చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుందన్నమాట. అంటే పరిహారం చిన్నదే కాకపోతే ఏంటంటే కనుక ఫలితం ఎక్కువగా వస్తుందన్నమాట. దీని ద్వారా ఏంటంటే కనుక మీకు మంచి మేలు కూడా చేకూరుతుందని చెప్పొచ్చు. అందుకే గుమ్మం దగ్గర ఇది తప్పక చల్లండి. ఇలా చల్లటం వల్ల మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయన్నమాట. రేపు కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, 6 దాటిపోయిన తర్వాత నుంచి మొదలుకొని రాత్రి 9 లోపు చల్లండి. అంటే 10-11 లోపు కూడా చల్లొచ్చండి. కాకపోతే ఆ సమయం ఉంటుంది కదా, 6 దాటిన సమయం, ఆ సమయాలలో ఏంటంటే కనుక చక్కగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి వివాహం జరిపించడం జరుగుతుంది. అదేనండి తులసి మొక్కను అలానే మనం ఏంటంటే కనుక ఉసిరి మొక్కకు వివాహం చేయటం, అలానే కాకుండా సాయంత్రం పూజలు చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ సమయం చాలా చాలా శక్తివంతమైనది. మీరు పూజ ప్రారంభించక ముందే మీ గుమ్మం దగ్గర ఇది చల్లితే ఇంకా మంచిది. ఒకవేళ మీకు అలా వీలు పడకపోతే మీరు పూజ అయిపోయిన తర్వాతనైనా సరే చల్లుకోండి. ఉదయం చేసే పూజల కంటే కూడా సాయంత్రం చేసే పూజలకు అత్యంత ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి సాయంత్రం ఇది ఖచ్చితంగా చల్లండి. ఉదయం పూట మనం ఏంటంటే కనుక చక్కగా ఉపవాసం ఉండి సాయంత్రం మళ్ళీ ఇంకొకసారి స్నానం చేసి వాకిలిని ఇల్లుని శుభ్రం చేసుకున్న తర్వాత గుమ్మం దగ్గర చల్లితే ఇది చాలా మంచిదండి. లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో మన ఇంటికి వస్తుంది, మన ఇంట్లో అడుగు పెడుతుంది. మన ఇంట్లో ఏంటంటే కనుక చక్కటి అంటే అభివృద్ధిని కూడా ఇస్తుందన్నమాట. మన ఇంటికి ఎప్పుడు కూడా తరగని ఐశ్వర్యాన్ని ఇస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. చాలా చాలా శక్తివంతమైన రోజు అండి ఆదివారం. అంటే చిలుకూరి ద్వాదశి అనమాట. చాలా మంచిదనమాట. ఈ కార్తీక మాసంలో వచ్చే ద్వాదశికి చాలా ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి ఈ రోజు చేసుకునే పూజలకు కావచ్చు, పరిహారాలు కావచ్చు, మనకేంటంటే ఫలితాలు అధికంగా వస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే గుమ్మం దగ్గర మర్చిపోకుండా గుర్తు పెట్టుకోండి. ఏం చేసినా చేయకపోయినా ఇది మాత్రం తప్పక చల్లుకోండి. మీ ఇల్లు ఎప్పుడు కూడా తులతూగుతూ ఉంటుంది. మీ ఇంట్లో నుంచి ఐశ్వర్యం అనేది హరించకుండా ఉంటుంది. ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి చక్కటి ఫలితాలు అయితే మీకు కలుగుతాయని చెప్పొచ్చు. అందుకే ఏంటంటే కనుక మీరు ముందుగా ఒక గాజు గ్లాస్ని తీసుకోండి, లేదంటే నార్మల్గా ఒక గిన్నెనైనా సరే చిన్నది తీసుకోండి. అందులో చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు, అలానే కాకుండా చిటికెడంత రాళ్ళ ఉప్పు, ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇలా దాల్చిన చెక్క పౌడర్ ఉంటుంది కదా, చిటికెడు తీసుకోండి. అత్తరు ఉంటే 5 చుక్కలు, అత్తరు లేకపోతే రోజ్ వాటర్ 7 చుక్కలు తీసుకోండి. తీసుకొని ఇదంతా కూడా కొంచెం నీళ్లు పోసి మనం ఏంటంటే కలిపి గుమ్మం దగ్గర చల్లాలి. గుమ్మం దగ్గర చల్లటం, అలానే కాకుండా గుమ్మం పైన చల్లటం, తలుపుల పైన చిలకరించటం. అంటే ఈ పసుపు కుంకుమ కొంచెం తక్కువగా తీసుకోండి, చిటికెడు తీసుకోండి. ఇలా వేసామా లేదన్నట్టుగా వేయండి, కానీ ఖచ్చితంగా వేయాలి. అవి మంగళకరమైనవి, శుభకరమైనవి, శుభాలను సూచిస్తాయి, అశుభాలను దూరం చేస్తాయి. కాబట్టి పసుపు కుంకుమ ఖచ్చితంగా తీసుకోవాలి. అత్తరు మంచి వాసన కలుగుంటుంది కాబట్టి అత్తరు ద్వారానే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అత్తరు లేకపోతే ఈరోజు తెచ్చుకోండి. అలానే తులసికోట దగ్గర కూడా అత్తర్ని 2 చుక్కలు ఇలా చిలకరించండి. అలా చేయటం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో ఇంకా శాశ్వతంగా ఉంటుందన్నమాట. ఇలా ఏంటంటే కనుక అత్తరు ఇంకా మేము తెచ్చుకోలేము లేదనుకుంటే రోజ్ వాటర్ అందరి దగ్గర ఉంటుంది కదా, అది తీసేసుకోవచ్చు. దాల్చిన చెక్క పౌడర్ ఒకవేళ లేదనుకుంటే ఆ ప్లేస్లో మీరు గంధం తీసుకునే సరిపోతుందన్నమాట. కానీ దాల్చిన చెక్క పౌడర్ కూడా ఒక రకంగా చెప్పాలంటే కనుక దేవతలకు ఇష్టమని పురాణాలలో చెప్పబడుతుందండి. అది ఉంటే అది తీసేసుకుని ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారం చేయండి. నీళ్ళల్లో కలిపి ఇంట్లో పూజ గదిలో, బీరువాలో, అలానే అంటే బీరువా దగ్గర, అలానే కాకుండా గదుల్లో ఇలా చిలకరించుకుంటే మంచిదండి. దానివల్ల నెగిటివిటీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఇల్లు మనకు చక్కగా అనుకూలిస్తుంది. ఇంటి వాతావరణం బాగుంటుంది, బాగా కలిసి వస్తుంది. ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఇది తప్పక ప్రయత్నించండి. అంటే చిన్న పరిహారమే ఫలితాలను ఎక్కువగా తెచ్చిపెట్టే పరిహారం కాబట్టి మీరు ఆచరించవచ్చు అనమాట. అలా ఆచరించేసి ఫలితం అనేది పొందొచ్చు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఈ పరిహారం ద్వారా మీకు మంచి మేలు చేకూరుతుందండి. ఈ పరిహారం ద్వారా లక్ష్మీదేవి ఎక్కడున్నా పరుగున మీ ఇంటికి వస్తుందన్నమాట. మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, చక్కటి అభివృద్ధిని ఇస్తుంది.
ఇది వ్యాపారం చేసే స్థలాల్లో కూడా చిలకరించుకోవచ్చు, చల్లొచ్చు. ఇది చల్లటం ద్వారా ఏంటంటే మన ఇంట్లోకి చెడు అనేది ఆకర్షించబడకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా అండి ఇది చల్లేసి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి, లక్ష్మీనారాయణలు మీ ఇంట్లో అడుగు పెట్టేలాగా చూసుకోండి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక రేపు పరమ పవిత్రమైన రోజు కాబట్టి ఇప్పుడు చెప్పే విధంగా ఏంటంటే ఈ విధంగా ఆచరించండి. ఇంకా నవంబర్ 2వ తేదీ ఆదివారం నాడు క్షీరాబ్ది ద్వాదశి వచ్చింది. కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశిని అత్యంత పరమ పవిత్రమైన దినంగా పరిగణిస్తారు. క్షీరాబ్ది ద్వాదశి నాడే విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడు. అలాగే ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడే ఏంటంటే కనుక దేవధనులు క్షీరాసాగరాన్ని మదించారు. యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు కార్తీక ఏకాదశి నాడు నిద్ర లేచి క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి బృందంలోకి అడుగుపెట్టి తులసి రూపమైన లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడు. కాబట్టి ఎంతో శక్తివంతమైన రోజుగా పరిగణిస్తారు. క్షీరాబ్ది ద్వాదశి నాడు లక్ష్మీనారాయణను ఎలా పూజించాలి, తులసి మొక్క దగ్గర ఏం చేయాలో మన వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్షీరాబ్ది ద్వాదశి నాడు ఎవరైతే దీపారాధన చేస్తారో అలాంటి వాళ్లకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మన వేదాల్లో చెప్పబడుతుంది. విశేషంగా క్షీరాబ్ది ద్వాదశి నాడు లక్ష్మీ రూపమైన తులసి కోటను అలాగే విష్ణు రూపమైన ఉసిరి చెట్టును పూజించాలి. ఉదయాన్నే తులసి మొక్కలో దీపారాధన చేసి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత తులసి కోటలో ఉసిరి కొమ్మను పెట్టి వివాహం జరిపించాలి. కాబట్టి ఆడవారు ఉదయాన్నే నిద్ర లేచి ముందుగా తులసి కోటలో దీపం వెలిగించండి. తులసి మొక్కకు నమస్కారం చేసుకోండి. విశేషంగా క్షీరాబ్ది ద్వాదశి నాడు తప్పనిసరిగా లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని పూజించాలి. పూజ చేసే ఆడవారు తెల్లవారుజామున నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని పసుపు నీళ్లతో ఇల్లంతా కూడా క్లీన్ చేయండి. అలా చేస్తే నెగిటివిటీ అంతా కూడా తొలగిపోయి ఇంటికి మంచి చేకూరుతుంది. ఇలా ఇంటిని శుద్ధి చేసుకోండి. అలాగే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ఏంటంటే కనుక ముగ్గు పెట్టుకోండి. ఇంటి గుమ్మాన్ని చక్కగా అలంకరించుకోండి. అలాగే పూజ చేసే ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలు కానీ లేదంటే గనక ఇలా ముఖ్యంగా ఏంటంటే గనక పసుపు రంగు వస్త్రాలు కానీ ధరించి పూజ చేయండి. పూజ చేసే ముందు మీరేంటంటే కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో దీపారాధన చేయాలండి. ముందుగానే ఏంటంటే గనక దీపం పెట్టేటప్పుడు కొన్ని అక్షంతరాలు సిద్ధం చేసుకోండి. అలాగే ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లను పోసి అందులో 2 తులసి దళాలను వేసి మీ పూజ గదిలో పెట్టుకోండి. పూజ గదిలో ఉన్న శ్రీ మహావిష్ణువు పటానికి ఏంటంటే గనక చిత్రపటానికి ఎదురుగా ఏంటంటే దీపాలను వెలిగించాలి. ముందుగా పసుపు గణపతిని తయారు చేసి గణపతికి పూజ చేయండి. గణపతికి నమస్కారం చేసుకుని విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించాలి. విశేషంగా ద్వాదశి పూజ కోసం తప్పనిసరిగా తులసి దళాలను ఏర్పాటు చేసుకోవాలి. మీ పూజ గదిలో ఉన్న విష్ణుమూర్తి చిత్రపటానికి తులసి మాలను సమర్పించి నమస్కారం చేసుకోండి. అలాగే గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలంకరించండి. తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే కోరిన కోరికలన్నీ కూడా తక్షణమే తీరిపోతాయన్నమాట. విశేషంగా క్షీరాబ్ది ద్వాదశి నాడు ఎవరైతే తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తారో అలాంటి వాళ్ళ ఇళ్లలో ఏంటంటే గనక ధన ధాన్యాలకు కొరత ఏర్పడదని సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. ఆ విష్ణుమూర్తే మనకి ఏంటంటే గనక వరాల జల్లుని కుడిపిస్తాడనమాట. కాబట్టి ఇంత అద్భుతమైన ఈ రోజున అస్సలు కూడా మీరు వదులుకోకుండా విష్ణుమూర్తిని చక్కగా తులసి దళాలతో పూజించండి. క్షీరాబ్ది ద్వాదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విష్ణుమూర్తి చిత్రపటాన్ని ఏంటంటే తులసిమాలను వేసి నమస్కరించుకోవాలండి. విశేషంగా ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు పిండి దీపాలు వెలిగిస్తే మంచిది. ఒకవేళ కుదరకపోతే నార్మల్గా మట్టి ప్రమిదల్లో ఆవునేతిని కానీ నువ్వుల నూనెని కానీ పోసేసి దీపాలు వెలిగించవచ్చు అనమాట. దీపానికి ముందుగా ఏంటంటే కనుక పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టండి. ఒక 3 బొట్లు పెట్టుకోవచ్చండి. ఇలా పెట్టిన తర్వాత ద్వాదశి పూజలో తప్పనిసరిగా 2 దీపాలు వెలిగించాలి. తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించాలి. ఇంటి గుమ్మాల దగ్గర కూడా ఏంటంటే కనుక దీపాలు వెలిగించాలండి. సాయంత్రం సంధ్యా సమయంలో గుమ్మం దగ్గర కూడా దీపం పెట్టుకుంటే మంచిదనమాట. ఇక స్వామివారికి ఏంటంటే కనుక ఇలా దీపం వెలిగించిన తర్వాత బెల్లం పానకం అలాగే వచ్చేసి వడపప్పు నివేదన చేయాలి. అలాగే 2 అరటిపళ్ళు కూడా నివేదన చేయొచ్చు. కొబ్బరికాయ కూడా కొట్టాలన్నమాట. నైవేద్యం చుట్టూ ఏంటంటే కనుక నీళ్లను చిలకరించి ఆ నైవేద్యాన్ని చూపించి ఈ విధంగా స్వామివారిని పూజించుకుంటూ మనం ఏంటంటే కనుక విష్ణు నామాలను పఠించుకుంటూ పూజించవచ్చు. లేకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ కూడా స్వామివారిని పూజించండి. చివరిగా స్వామివారికి హారతి ఇవ్వండి. హారతి చూయించి ఇంకా దేవుడికి నమస్కారం చేసుకుని 3 ప్రదక్షిణలు చేయండి. అలాగే తలపైన అక్షంతరాలను వేసుకుని పూజలో చివరిలో ఏంటంటే కనుక తలపైన అక్షంతరాలు వేసుకుని నమస్కరించుకొని ఆశీర్వాదాన్ని పొందండి. ఇక అలానే కాకుండా మనం పూజ గదిలో పెట్టిన తులసి తీర్థాన్ని ఏంటంటే కనుక స్వీకరించండి. ముందుగానే మనం ఏంటంటే రాగి చెంబులో నీళ్లను పోసి 2 తులసి ఆకులను వేసి మనం పెట్టుకున్నాం కదండి. వాటిని ఏంటంటే కనుక తీర్థంగా స్వీకరిస్తే ఆరోగ్యాలు కలుగుతాయి, సిరి సంపదలకు లోటు ఉండదు, అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. ఈ విధంగా విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని పూజించి ఉదయం అంతా ఉపవాసం ఉండాలి. అయితే ఉపవాసం లేని వారు మీరు
తినే ఆహారంలో ఉల్లి, వెల్లిపాయ, కందిపప్పు లేకుండా చూసుకోండి. మినుములు కూడా తినకూడదండి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ విధంగా ఉదయం ఇంట్లో దీపారాధన చేసి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే సాయంత్రం 5 దాటిన తర్వాత స్త్రీలు మరలా ఏంటంటే కనుక చక్కగా తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని అలాగే ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక తులసి కోట దగ్గర కూడా దీపాన్ని వెలిగించాలి. ద్వాదశి నాడు ఏది చేసినా చెయ్యకపోయినా సాయంత్రం సమయంలో తులసి మొక్కకు అలాగే ఉసిరి చెట్టుకు ఏంటంటే గనక పూజ చేయాలండి. ఈ రోజున తులసి కోటకు వివాహం జరిపిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం లభిస్తుందన్నమాట. అలాగే మీ భర్తకు కూడా విపరీతమైన సంపదలు పెరుగుతాయి, కుటుంబంలో ఉండే కష్టాలు తొలగిపోతాయి, సుఖ సంతోషాలు మీకేంటంటే గనక ప్రాప్తిస్తాయని చెప్పొచ్చు. కాబట్టి ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు సాయంత్రం సమయంలో తులసి కోటను అందంగా అలంకరించి తులసి కోటకు నిండుగా పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి పువ్వులతో అలంకరించుకోండి. తులసి మొక్క లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు, ఉసిరి చెట్టు శ్రీ మహావిష్ణువు రూపంగా భావిస్తారు. కాబట్టి లక్ష్మీదేవి రూపమైన తులసి కోటలో ఉసిరి కొమ్మను పెట్టి తులసి వివాహం అనేది జరిపించాలి. తులసి కోటలో ఈ విధంగా ఏంటంటే కనుక ఉసిరి కొమ్మను పెడితే చాలా మంచిదండి. ఒకవేళ ఉసిరి కొమ్మ అందుబాటులో లేకపోతే విష్ణువు చిత్రపటాన్ని కూడా మనం పెట్టి పూజ చేసుకోవచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుక అందంగా ముగ్గులు వేసి అలంకరించండి. ముఖ్యంగా ఈరోజు తులసి కోట ముందు ఏంటంటే కనుక పద్మదళ అష్టం ముగ్గు వేస్తే చాలా మంచిదండి. అలా వేసేసి ఏంటంటే కనుక అమ్మవారికి మనం చేసుకున్న నైవేద్యాలు ఇవన్నీ కూడా పెట్టి ఇలా ఏంటంటే వివాహం జరిపిస్తే చాలా మంచిది, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట. మీ దగ్గర ఆ సమయానికి ఏంటంటే కనుక ఉసిరి కొమ్మ దొరకదు కదా, వాళ్ళు విష్ణు చిత్రపటాన్ని పెట్టుకొని కూడా మనం చక్కగా ఈ విధంగా అలంకరించుకొని పూజ చేసుకోవాలండి. ఏమి చేయలేమనుకునేవారు మీరేంటంటే కనుక ఇంట్లో నార్మల్గా అండి ఇలా వివాహం జరిపించలేమనుకునేవారు శ్రీ మహావిష్ణువు యొక్క చిత్రపటాన్ని పెట్టేసి దీపం పెట్టి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి 3 ప్రదక్షిణలు చేసేసి ఓం నమో భగవతి వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపించినా సరిపోతుందన్నమాట. అలా కూడా మీకు ఫలితం ఉంటుంది. కానీ నైవేద్యంగా ఏంటంటే కనుక పాలు, బియ్యం, అరటిపళ్ళు అలానే కాకుండా ఏంటంటే కనుక చిన్న బెల్లం ముక్కను కూడా సమర్పించవచ్చు, లేదంటే బెల్లం పరమాన్నాన్ని కూడా నివేదన చేయొచ్చు అనమాట. ముందుగా దీపారాధన చెయ్యండి. అలానే కాకుండా ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు ఏంటంటే కనుక 365 ఒత్తులతో తులసి కోట ముందు దీపారాధన చేస్తే చాలా మంచిదనమాట. ఇలా చేయటం వల్ల కూడా విశేషంగా మనకు ధనలాభం కలుగుతుంది. ఈ విధంగా పూజ చేస్తే ఏంటంటే కనుక మీకు విష్ణుమూర్తి అనుగ్రహం అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు కలుగుతుందని చెప్పొచ్చు. తులసి మొక్కను పూజించిన వారికి ఏంటంటేనండి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. కాబట్టి సాయంత్రం సమయంలో ఉసిరి కొమ్మను తెచ్చి తులసి మొక్క మొదట్లో పెట్టి ఇలా వివాహం జరిపించండి. అలా మీకు ఉసిరి మొక్క దొరకకపోతే శ్రీ మహావిష్ణువు చిత్రపటాన్ని పెట్టి కూడా ఇలా దీపధూప నైవేద్యాలతో పూజ చేసుకోండి. అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక తులసి కోట దగ్గర సాయంత్రం సమయంలో ఈ విధంగా ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకోండి. తులసమ్మ లక్ష్మీదేవి రూపం కాబట్టి తులసి మొక్కను మనం విశేషంగా పూజించుకోవటం వల్ల అద్భుతమైన రిజల్ట్ని అయితే చూడొచ్చండి. తులసి మొక్క దగ్గర ఏంటంటే కనుక ముందుగా మీరు నీళ్లను సమర్పిస్తారు కదా, ఇలా నీటిని సమర్పించేటప్పుడు ముందుగానే ఏంటంటే కనుక ఆ నీళ్ళల్లో చిటికెడు కర్పూరం అండి, పచ్చ కర్పూరం పొడి, అలానే కాకుండా ఒక చుక్క పాలు, చిటికెడు కుంకుమ, పసుపుని కలిపి ఆ నీటిని సమర్పిస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది, వరాల జల్లుని కురిపిస్తుంది. కాబట్టి నీటిని సమర్పించేటప్పుడు తులసి కోటకు ఏంటంటే ఈ విధంగా సమర్పించండి. ముఖ్యంగా ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున ఎవరైతే నీళ్ళల్లో ఈ వస్తువులను కలిపి సమర్పిస్తారో అలాంటి వాళ్ళ ఇంట్లో ఏంటంటే కనుక పాలు పొంగినట్టు ఐశ్వర్యం పొంగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. ఆ తర్వాత మీరు పూజ చేసే ముందు ఏంటంటే కనుక ఒక రాగి నాణ్యం ఉంటే తీసుకోండి, లేదు రాగి నాణ్యం అంటే 5 రూపాయల బిల్లని తీసుకోండి. 5 రూపాయల బిల్ల కూడా చాలా పవిత్రంగా భావిస్తారు. రాగి నాణ్యం ఏంటంటే కనుక విశేషంగా ఏంటంటే ధనాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి రాగి నాణ్యం రాబడిని పెంచుతుంది కాబట్టి తీసేసుకొని తులసి మొక్క మొదట్లో ఒక సైడ్కు పెట్టండి. అంటే కొంచెం మట్టిని తీసి ఒక సైడ్కు పెట్టండి. మీరేంటంటే కనుక ఇలా పెట్టేసిన తర్వాత మీరు ఇలా అంటే మనం చెప్పాలంటే కనుక ఉసిరి కొమ్మకు అలానే కాకుండా లక్ష్మి అంటే రూపమైన తులసి మొక్కకు వివాహం చేసేటప్పుడే పెట్టుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక పూజ పూర్తయిపోయిన తర్వాత రాత్రంతా కూడా పెట్టి తెల్లారిన తర్వాత అందులో ఉండే ఈ రాగి నాణ్యం కానీ 5 రూపాయల బిల్లని కానీ తీసి మట్టిని తుడిచేసి మీ దగ్గర పర్సులో పెట్టుకుంటే ధనం నిరంతరం వస్తుందండి. మంచి ఐశ్వర్యము అలానే కాకుండా అభివృద్ధి ఉంటుందండి. చాలామందికి కూడా అభివృద్ధి లేదని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళకైతే ఈ పరిహారం చక్కగా పనిచేస్తుంది. ఇవన్నీ కూడా మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డవి కాబట్టి ఏంటంటే ప్రయత్నించవచ్చు అనమాట. తులసి మొక్క చాలా పవిత్రమైనది కాబట్టి విశేషంగా ఈ రోజు అంటే క్షీరాబ్ది ద్వాదశి నాడు మనము లక్ష్మీనారాయణను ఈ విధంగా పూజించుకుంటూ చక్కగా ఏంటంటే కనుక వాళ్ళ అనుగ్రహం పొందొచ్చు. అలానే మన పరిహారాలన్నీ కూడా చక్కగా సిద్ధించేలాగా ఈ చిన్న చిన్న పనులు కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ రోజు ఏంటంటే కనుక ఈ పరిహారాలు చేసుకోవటం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. అలానే కాకుండా మీకు అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయని చెప్పొచ్చు. కాబట్టి తప్పక ప్రయత్నించండి.
ఇంకా ఆ తర్వాత ఏంటంటే గనక ఇలా చేసిన తర్వాత మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అప్పుల బాధలతో చాలామంది కూడా ఇబ్బంది పడిపోతారు, సతమతమైపోతూ ఉంటారు, ఏం చేయాలో అర్థం కాదు, అప్పుని తీర్చుకోవాలని ఎన్నో ఇబ్బందులకు అంటే గురవుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు తులసి మొక్క దగ్గర ఈ విధంగా చేయండి. అంటే తులసి లక్ష్మీదేవి రూపం కాబట్టి తులసమ్మను పూజించిన వారి ఇంట్లో ఎప్పుడు కూడండి సిరి సంపదలకు లోటు ఉండదనమాట. ఆ తల్లి సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది, అలాగే ఐశ్వర్యాన్ని ఇస్తుంది, ధనవర్షాన్ని కురిపిస్తుంది. కాబట్టి తులసి మొక్కను ప్రతి ఒక్కరు కూడా చక్కగా పూజించడం జరుగుతుంది. కాబట్టి అప్పుల బాధలు తీరిపోవాలనుకునేవారు ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు చిన్న పసుపు ఉండని తయారు చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న ఈ పసుపు ఉండకు మీరు అప్పు తీరాలని సంకల్పం చెప్పుకొని తులసి మొక్క మొదట్లో ఏంటంటే కనుక పాతి పెట్టండి. ఇలా చేయటం వల్ల మీ అప్పులు తీరిపోతాయి, మీకంతా కూడా మంచి చేకూరుతుంది, అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళతారు. అలానే కాకుండా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, సకల సంపదలు కూడా చేకూరటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కూడా మీరు ప్రయత్నించవచ్చు అనమాట. తులసి మొక్క మొదట్లో ఇది పెట్టడం వల్ల ఏంటంటే కనుక మంచి రిజల్ట్ని మీరు పొందే అవకాశం ఉంటుందండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం, ఈ రోజు చేసుకోవటం వల్ల మంచి జరుగుతుందనమాట. ఇప్పుడు చెప్పిన ఈ పరిహారాలన్నీ కూడా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఉదయమైనా చేసుకోండి, సాయంత్రమైనా సరి చేసుకోండి. ఎప్పుడు చేసినా కానీ ఒక రాత్రంతా కూడా ఏంటంటే తులసి మొక్క మొదట్లోనే ఇవి నిద్రించాలన్నమాట. అంటే అక్కడ పెట్టేయండి. ఇంకా ఈ పసుపుని పెడితే తీయాల్సిన అవసరం లేదండి, అలాగే పెట్టేసి వదిలేస్తే ఆ పసుపు ఏంటంటే కనుక నీటిని సమర్పిస్తూ ఉంటాం కాబట్టి ప్రతిదినం కూడా అదేంటంటే అంతా కూడా మట్టిలో కలిసిపోతుంది, అంటే తులసి కోటలో కలిసిపోతుంది. కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు, మనకి ఎలాంటి బాధ ఉండదు. ఆ తల్లి మనల్ని అనుగ్రహిస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, అప్పుని తీరుస్తుంది, ఏదో ఒక రూపంలో ధనాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ పసుపు ఉండని అప్పు తీరాలని పెట్టేసి ఇంకా వదిలేసుకోండి. రాగి నాణ్యం కానీ లేదంటే కనుక 5 రూపాయల బిల్లని కానీ పెడితే ఒక సైడ్కు పెట్టి అదేంటంటే కనుక తీసేసుకొని మీరు పర్సులో దాచుకోండి. ఆ విధంగా చేసేసుకోండి. ఈ విధంగా చేయటం వల్ల అయితే మంచి ఫలితాన్ని అయితే పొందుతారనమాట. ఇంకా ఇంకొకటి ఏంటంటే కనుకనండి, అదే విధంగా విపరీతంగా ధన సమస్యలతో బాధపడతారు, ధనం కోసం కొట్టుమిట్టాడుతూ ఉంటారు, డబ్బు లేక నరకం చూస్తూ ఉంటారు, ఏ విధంగానైనా కూడా డబ్బు రాదు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇలా విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి వివాహం జరిపించిన తర్వాత మీరు ఏంటంటే ఒక వస్త్రం తీసుకోండి, కొత్తదే తీసుకోండి. కొత్త వస్త్రం తీసుకొని ఏంటంటే కనుక ఆ వస్త్రంలో ఇప్పుడు చెప్పిన వస్తువులు పెట్టండి. ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనవి, అలానే కాకుండా చాలా చాలా పవిత్రమైన వస్తువులు. కాబట్టి ఈ వస్తువులను ఏంటంటే ఆ వస్త్రంలో పెట్టుకోండి. అలా పెట్టేసి ఏంటంటే పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత మీరు దీపం ధూపం అదంతా కూడా సమర్పించిన తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఆ వస్త్రంలో మీరు ఇవన్నీ కూడా మూట కట్టండి. అంటే ఒక 5 యాలకులు, కొంచెం పచ్చకర్పూరం, 11 రూపాయలు పెట్టి చిన్న మూట కట్టి ఆ తర్వాత మీరు నైవేద్యం పెట్టేటప్పుడు తులసి కోట దగ్గర అంటే ఎదురుగా పెట్టండి. తులసమ్మ దగ్గర పెట్టేసి చక్కగా ఏంటంటే అమ్మ తల్లి నువ్వు అంటే ధనానికి ఆది దేవత కాబట్టి మాకు విశేషంగా ఫలితాలను ఇవ్వమ్మా, మా సంపాదన పెంచు తల్లి, మాకు డబ్బు లేక మీ నరకం చూస్తున్నాం తల్లి, ధన ద్వారాలను తెరిపించు, ధనం వచ్చేలాగా చెయ్యి, మాకు చక్కటి అభివృద్ధిని ఇవ్వమ్మా అనేసి సంకల్పం చెప్పుకోండి. ఈ విధంగా చాలా మంది కూడా చేస్తారండి, కొంతమందికి తెలియకపోవచ్చు కానీ పురాణ గ్రంథాల్లో ఈ పరిహారం ఉందన్నమాట. క్షీరాబ్ది ద్వాదశి రోజు పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత తులసి కోట దగ్గర ఒక 44 నిమిషాల పాటు ఇది పెడితే, ఈ మూట కట్టి పెడితే ధనం విపరీతంగా వస్తుంది. 4 వైపుల నుంచి కూడా ధనం ఆకర్షించడంతో పాటు ధన ద్వారాలు తెచ్చుకొని అలానే మనకేంటంటే విపరీతంగా ధనం కష్టము నష్టాలు ఉంటాయి కదండి. డబ్బు ఎంత సంపాదించినా కానీ మిగలదు, నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది కదా. అలాంటి వాటి నుంచి మనం బయటపడతాం, చక్కటి అభివృద్ధి కూడా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేసేసుకొని తులసి మొక్క దగ్గర పెట్టి పూజించుకొని ఇంకా అనంతరం ఏంటంటే దాన్ని తీసేసి బీరువాలో దాచుకోండి. బీరువాలో భద్రపరచుకుంటే సంవత్సరం పొడుగును ఉంటుందండి, చెక్కు చెదరదు. ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున చేస్తే మళ్ళీ సంవత్సరం కార్తీక మాసం క్షీరాబ్ది ద్వాదశి వరకు కూడా అండి చెక్కు చెదరకుండా ఉంటుంది. అప్పుడప్పుడు మనం ఏంటంటే శుక్రవారాలు ఇలా ముఖ్యమైన తిథుల్లో తీసేసి దీపం చూయించి ధూపం చూయించి ఇంకా తర్వాత మళ్ళీ బీరువాలో పెట్టుకోవాలి. అలా పెడితే ఏంటంటే కనుక డబ్బు ఏదో ఒక రూపంలో ఆ తల్లి మనకు ప్రసాదిస్తూనే ఉంటుంది, ధన సమస్యను తీరుస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, అభివృద్ధిని కూడా ఇస్తుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే ఆచరించండి. ఈ రోజు ఆదివారం అని మనం ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి నాన్ వెజ్ని తింటాం, గుడ్లు, చేపలు, రొయ్యలు ఇలాంటివి తింటూ ఉంటాం కదా, అవి తినకండి. బయటికి వెళ్ళి కూడా మీరు ఏంటంటే కనుక తినకండి. పూజ పూర్తయిన తర్వాత కూడా తినకూడదు. ఇంట్లో ఏంటంటే వండకూడదు. పొట్లకాయ కూరనైతే అసలు వండుకోకండి. ఇంకా అలానే కాకుండా ఈ రోజు కందిపప్పును తినకూడదు, నల్ల మినుములను తినకూడదు. అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ఈ రోజు అండి ఒకవేళ మా ఇంట్లో తులసి కోట లేదండి, మేము పెట్టుకోలేదండి, తులసి మొక్క లేదండి అనుకుంటారు కదా, ఈరోజు ఏంటంటే కనుక మీరు చక్కగా దేవాలయానికి వెళ్ళి అక్కడ ఏంటంటే తులసి మొక్కను ఏంటంటే కనుక పూజించవచ్చండి. తులసి మొక్క దగ్గర కూడా దీపం పెట్టుకోవడం వల్ల కూడా మీకు అదృష్టం ఐశ్వర్యం లభిస్తుంది. ఇంట్లో తులసి మొక్క ఉంటే మీరు ఏంటంటే కనుక ఏమి చేయకపోయినా విష్ణు చిత్రపటాన్ని అంటే విష్ణుమూర్తి చిత్రపటాన్ని పెట్టేసి దీపం వెలిగించి ఒక 2 అరటిపళ్ళు పెట్టి అలానే కాకుండా ఒక కొబ్బరికాయని కొట్టేసి ఇంకా సింపుల్గా ఈ విధంగా కూడా పూజ చేయొచ్చు. కానీ ఇంటి దగ్గర మాత్రం ఖచ్చితంగా పూజ గదిలో తులసి కోట దగ్గర గుమ్మాల దగ్గర దీపం వెలిగించండి. అలా వెలిగిస్తే చాలా మంచిది. ఆ వెలుగులో నుంచి ఏంటంటే కనుక లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది. అలానే ఈ రోజున ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ ఈ పనులు చేసుకుంటే మీకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది, చక్కటి అభివృద్ధి ఉంటుంది, ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి తప్పకుండా ఏంటంటే ఇలా ప్రయత్నించండి.